భారత్కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ పాకిస్తాన్కు చెందిన F-16 ఫైటర్ జెట్ కంటే హై పర్ఫార్మెన్స్ ఎలా చేయగలుగుతుంది? పహల్గామ్ దుర్ఘటన సందర్భంగా ఇండియన్ ఆర్మీకి సంబంధించి మార్క్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? ఆ డేట్స్లో ఏం జరగబోతుంది? పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ను 28 దేశాలు సభ్యులుగా కలిగిన యూరోపియన్ యూనియన్ ముందుకు తీసుకువెళ్లాలా? అలా తీసుకువెళ్తే దానివల్ల మనకి వచ్చే ప్రయోజనం ఏమిటి? వీటితో పాటు పహల్గామ్ అటాక్కు సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను అందరికంటే ముందు తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. భారతదేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఉంది. కొన్ని గంటల క్రితం రాహుల్ గాంధీ ఇండియన్ గవర్నమెంట్ ముందు ఒక పెద్ద డిమాండ్ను ఉంచారు. అదేంటంటే పహల్గామ్ అటాక్లో చనిపోయిన 28 మందికి అమరవీరుల హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారతదేశ రక్షణలో భాగంగా యుద్ధంలో చనిపోయిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులకు అమరవీరుని హోదా ఇస్తారు. అలాగే ఈ టెర్రరిస్ట్ అటాక్లో చనిపోయిన వారందరికీ అమరవీరుని హోదా ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. స్కూల్స్కి, కాలేజెస్కి, ఇతర గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులకు వాళ్ళ పేర్లు పెట్టాలి. ప్రభుత్వం తరపున వారి కుటుంబ సభ్యులకు కొంత డబ్బు ఇవ్వాలి. వారి కుటుంబంలో కనీసం ఒకరికి ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. వీటితో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులకు, వారి బంధువులకు ఇచ్చే బెనిఫిట్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ ఈ 28 మందికి కూడా ఇవ్వాలనే రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు? వీళ్ళందరికీ కూడా అమరవీరుల హోదా ఇవ్వడం కరెక్టేనా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించింది. పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ వగా అటారీ బోర్డర్ ద్వారా వాణిజ్యాన్ని నిలిపివేసింది. ఈ బోర్డర్ ద్వారా పాకిస్తాన్ నుండి ఇండియాకు కొన్ని వస్తువులు ఎగుమతి చేయబడతాయి. ఇప్పుడు ఈ బోర్డర్ని మూసివేయడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ ఆదాయం దెబ్బతింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలా సడన్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన 300 ట్రక్స్ పాకిస్తాన్లో నిలిచిపోయాయి. ఇప్పుడు వగా బోర్డర్ నుంచి కాకుండా ఇరాన్ చబహార్ పోర్ట్ ద్వారా ఈ వస్తువులను ఎగుమతి చేయాల్సి వస్తే వాటి ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. ప్రాఫిట్ మార్జిన్ తగ్గిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలనను నడపాలంటే దేశ ప్రజల నుండి వచ్చే పన్నులతో పాటు ఎగుమతి దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం కూడా అవసరం. ఈ ఆదాయం ఇప్పుడు దెబ్బతినే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్కు చెందిన వ్యాపారస్తులు, గవర్నమెంట్ కూడా పాకిస్తాన్ మీద కోపంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ మధ్య రీసెంట్గా జరుగుతున్న డిస్కషన్ దీనికి సంబంధించిందే. ఇప్పుడు పాకిస్తాన్ చేసిన పని వల్ల ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. ఇది గుర్తించిన పాకిస్తాన్ తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. రీసెంట్గా పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా వగా అటారీ బోర్డర్ను మూసేశాం. అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న స్నేహబంధాల కారణంగా ఏప్రిల్ 25 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్లోకి ప్రవేశించిన 150 ట్రక్స్కి వగా బోర్డర్ ద్వారా ఇండియాకి వెళ్ళడానికి అనుమతి ఇస్తున్నాం. ఈ 150 ట్రక్స్ వగా బోర్డర్ ద్వారా ఇండియాకి వెళ్ళి తమ వస్తువులను దించవచ్చు. అక్కడ నుండి వాళ్లకు కావలసిన వాటిని ఎక్కించుకుని రావచ్చు అని రాసి ఉంది. దీని ప్రకారం ఇప్పటికీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చే ట్రక్స్కి ఇండియాలోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏప్రిల్ 25 కంటే ముందు వచ్చిన వాటికి మాత్రమే అనుమతి ఇస్తుంది. దీని మీద ఆఫ్ఘనిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. నెక్స్ట్ న్యూస్ టర్కీకి భద్రశత్రువైన సైప్రస్ దేశం నుండి. సైప్రస్ దేశానికి చెందిన ఫారెన్ మినిస్టర్ కాన్స్టాంటినోస్ కోంబోస్ మన దేశ విదేశాంగ మంత్రి జయశంకర్తో మాట్లాడారు. రీసెంట్గా జరిగిన పహల్గామ్ ఇన్సిడెంట్పై ఇండియాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన తెలియజేశారు. సరిగ్గా 2 రోజుల తర్వాత సైప్రస్ గవర్నమెంట్ పహల్గామ్ మీద జరిగిన టెర్రరిస్ట్ అటాక్ గురించి 28 దేశాలు సభ్యులుగా గల యూరోపియన్ యూనియన్ ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇండియాలో ఉన్న సైప్రస్ అంబాసిడర్ మిస్టర్ ఎవాగరోస్ ఈ ఇన్సిడెంట్ను యూరోపియన్ యూనియన్ ముందు లేవనెత్తామని ప్రకటించాడు. ఈ ఉగ్రవాద దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. అయితే ఈ విషయాన్ని యూరోపియన్ యూనియన్ ముందు చర్చించడం ద్వారా మన దేశానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు ఆలోచించాలి. ఈ విషయాన్ని యూరోపియన్ యూనియన్కు తెలియజేస్తే అప్పుడు ఇండియా మీద జరిగే టెర్రరిస్ట్ అటాక్స్ని ఎదుర్కొనే విధంగా యూరోపియన్ యూనియన్ మీద ప్రెషర్ పెరుగుతుంది. అలాగే ఇండియా మీద జరిగే టెర్రరిస్ట్ అటాక్స్ను యూరోపియన్ యూనియన్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇండియా మీద జరిగే ఉగ్రదాడులు చేస్తున్న సంస్థలు పాకిస్తాన్తో పాటు ఇంకా ఏ దేశాలకు చెందినవి అనే వాటి మీద ఎంక్వైరీ జరుగుతుంది.
దీనివల్ల పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన విషయాలు బహిర్గతమవుతాయి. తద్వారా టెర్రరిజాన్ని వ్యతిరేకంగా భారతదేశం బలంగా పోరాడగలుగుతుంది. ఉగ్రవాద సంస్థలు భారత్ మీద దాడి చేసినప్పుడు యూరోపియన్ యూనియన్ ముందు ఆ కేసు పట్ల భారత్కు బలం పెరుగుతుంది. ప్రపంచ దేశాల మద్దతు భారత్కు దొరుకుతుంది. నెక్స్ట్ న్యూస్లో మనం యుద్ధ విమానాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అందరి నోట ఇదే మాట వినిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్న యుద్ధ విమానాల్లో అన్నీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. అవును, ఏ దేశంలో అయినా యుద్ధ విమానాలన్నీ యుద్ధానికి సిద్ధంగా ఉండవు. ఉన్న వాటిల్లో కొన్ని మెయింటెనెన్స్లో ఉంటాయి, కొన్ని రిపేర్ అయి ఉంటాయి, ఇంకొన్ని విమానాలకు చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ మార్చాల్సి ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ యుద్ధం చేయలేవు కదా. ఇవన్నీ పోగా పర్ఫెక్ట్గా ఉన్న యుద్ధ విమానాలు మాత్రమే యుద్ధం చేయగలుగుతాయి. అవి మాత్రమే యుద్ధానికి సిద్ధంగా ఉంటాయి. ఇలా దేశంలో ఉండే అన్ని యుద్ధ విమానాలలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న వాటి గురించి తెలియజేసేదాన్ని అవైలబుల్ రేట్ అంటారు. సాధారణంగా ఏ దేశంలో అయినా ఈ అవైలబుల్ రేట్ అనేది 50 నుండి 60% వరకు ఉంటుంది. కొన్నిసార్లు గరిష్టంగా 65% కూడా ఉండవచ్చు. అయితే ఇప్పుడు దీని గురించి నేను చెప్పే న్యూస్ ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో ఉంది, గూగుల్లో కూడా అవైలబుల్గా ఉంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడం వల్ల మన దేశ రహస్యాలు బహిర్గతం చేశానని అనుకోవద్దు, అలా కామెంట్ చేయొద్దు. ఇక విషయానికి వస్తే పాకిస్తాన్ దగ్గర F-16 యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిని 1984లో అమెరికా పాకిస్తాన్కు ఇచ్చింది. వీటి ద్వారా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా అమెరికాకు సహాయం చేయగలుగుతుంది అని అమెరికా భావించింది. ఇప్పుడు పాకిస్తాన్లో వీటి అవైలబుల్ రేట్ 50 నుంచి 60%గా ఉంది. ఎందుకంటే ఇవి 40 సంవత్సరాలు పాతవి. ఈ 40 సంవత్సరాల కాలంలో చాలాసార్లు రిపేర్ చేయబడ్డాయి. అలాగే ఇప్పుడు వీటిని అప్గ్రేడ్ చేయడానికి అమెరికా $400 మిలియన్ కేటాయించింది. కాబట్టి ఇప్పుడు వాటిని అప్గ్రేడ్ చేయడానికి పంపిస్తే పాకిస్తాన్లో వాటి అవైలబుల్ రేట్ 50% కంటే తక్కువకి పడిపోతుంది. ఇదే సమయంలో మన దగ్గర ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలు చాలా కొత్తవి. దీనితో పాటు ఇప్పుడు మన దగ్గర ఉన్న తేజస్ యుద్ధ విమానాల గురించి కూడా చర్చ నడుస్తుంది. మన దేశంలో వీటి అవైలబిలిటీ రేట్ 75%గా ఉంది. రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ అవైలబిలిటీ రేట్ కూడా 75%గా ఉంది. దీన్ని బట్టి చూస్తే యుద్ధంలో మనదే పైచేయి అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఫైనల్గా పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్ కారణంగా ఇండియా పాకిస్తాన్పై ఎప్పుడు పగ తీర్చుకుంటుంది అని మన దేశంలో ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సమయం రానే వచ్చింది అని అనుకోవచ్చు. ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే మే 5 నుండి మే 9 మధ్యకాలంలో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో ఏదో పెద్ద పని చేయబోతుంది. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు, కానీ చాలామంది ఇదే జరగబోతుంది అని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ 2 తేదీల మధ్య మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తన ప్రోగ్రామ్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేసుకున్నారు. మే 7వ తేదీన నరేంద్ర మోడీ రష్యాకి వెళ్ళవలసి ఉంది. స్వయంగా రష్యన్ గవర్నమెంట్ నరేంద్ర మోడీని ఆహ్వానించినప్పటికీ ఆయన వెళ్ళట్లేదు. రష్యాలో తన ప్రోగ్రామ్స్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇదే సందర్భంలో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మే 7, 9 తేదీల మధ్య హిమాచల్ ప్రదేశ్లో తన పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే మే 5 నుండి మే 9 మధ్యలో ఖచ్చితంగా ఏదో జరగబోతుంది అని అందరూ భావిస్తూ ఉన్నారు. రీసెంట్గా నరేంద్ర మోడీ పాకిస్తాన్కు చెందిన ఆర్టిస్టుల సోషల్ మీడియా అకౌంట్స్ను, యూట్యూబ్ ఛానల్స్ను ఇండియాలో బ్యాన్ చేశారు. దీని కారణంగా ఇప్పుడు పాకిస్తాన్ ఆర్టిస్టులను అభిమానించే తమ ఫ్యాన్స్ ఇప్పుడు వాళ్ళని ఫాలో అవ్వలేరు. దీని కారణంగా వాళ్ళ ఆదాయం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆ ఆర్టిస్టులంతా ఇండియాలో ఉన్న తమ ఫ్యాన్స్ను VPN ఉపయోగించి తమని ఫాలో అవ్వమని చెప్తున్నారు. అయితే అలా వాళ్ళని ఫాలో అవ్వకపోవడమే కరెక్ట్ అని నా ఉద్దేశం. వాళ్ళని ఇండియాలో బ్యాన్ చేసి నరేంద్ర మోడీ మంచి పని చేశారు. లేకపోతే వాళ్ళంతా మన ఇండియన్స్ను ఇండియాకి వ్యతిరేకంగా రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీరు కూడా VPN ఉపయోగించి వాళ్ళని ఫాలో అవ్వొద్దు అని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇలా చేయడం కరెక్టే అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రతిరోజు ప్రపంచ దేశాల మధ్య విభిన్న పరిస్థితులు నెలకొంటున్నాయి. వాటన్నిటిని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వాటిని తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఫైనల్గా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దానివల్ల వాళ్ళు కూడా ప్రపంచంలో జరుగుతున్న విషయాలపై ఎంతో కొంత నాలెడ్జ్ని పొందుతారు. థ్యాంక్స్ ఫర్